వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు తడకగా బీసీ కులగణన జరిపిందని, 10 ఏళ్లలో రాష్ట్రంలో 10% బీసీలు ఎలా తగ్గారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య ప్రశ్నించారు. బుధవారం రోజున సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, నాయకులు మల్లారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన మీద 42% రిజర్వేషన్ అమలు చేయడం పైన ఇంకోటి ఏంటంటే అనేక సంవత్సరాలుగా మాదిగ మరియు ఉపకులాల జాతులు వర్గీకరణ కోరుతూ చేసిన పోరాటం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల అమలును, ఆ క్రిమినల్ విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసే విషయం మీద నేను అసెంబ్లీ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే అని అన్నాడు, అంటే సామాజిక న్యాయ దినం అని అన్నాడు. నాకైతే అనిపిస్తూ ఉంది, ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఫీలింగు, ఆయన పోజులు చూస్తే బీసీ కులగణన కోసం గతంలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు 2014లో ఆ వీడియో ఉంది, మీ అందరి దగ్గర కూడా ఉన్నది. ఆయన ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి, తలకాయ ఉన్నోడు ఎవడన్నా, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా అసలు వివరాలు చెప్తారా? ఎందుకు చెప్పాలి వివరాలు? ఇంటికి వస్తే కుటుంబ వివరాలు అడిగితే తన్ని పంపేయండి చెప్పిండు. మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు నీ మెడకాయ మీద తలకాయ ఉండే చేసినవా, లేకపోతే తలకాయ లేకుండా చేసినవా? బుద్ధున్నోడెవడన్నా చేస్తాడా అని అడిగిండు. ఈయన అన్నాడు, బుద్ధున్నోడు ఎవడన్నా చేసిండా? తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసిండా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, నీకు బుద్ధి ఉండి ఈ కులగణన, ఈ బీసీ కులగణన చేసినవా? అసలు నీకు తలకాయ ఉండి నీ ఉన్న తలకాయ సరిగ్గా పనిచేసి చేస్తున్నావా అని. నీ బుర్ర నిండా కూడా గతంలో నువ్వు ఏదైతే తప్పుడు పనులు చేసినావో, బ్యాగులు మోసినవో, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇతరుల భూములను ఆక్రమించుకున్నావో, నువ్వు చేసిన లంగదందలు, లఫంగ దందలు, లుచ్చదందలకు సంబంధించినవి అన్నీ కూడా మనసులో పెట్టుకొని, మరి ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేనన్ని కేసులు ఇలా 79-80 కేసులు, 100 దాకా కేసులు ఇలా నీ మీద ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు తెలంగాణ గురించి పోరాటం చేసిన కేసులు కాదు, లేకపోతే బీసీల అభ్యుదయం కోసం చేసినవి కాదు, లేకపోతే పేదలకు భూములు పంచాలని కాదు. ఇంకొక మీటింగ్లో మాట్లాడినావు నువ్వు, ఏదంటే ఒక అగ్రకులానికి సంబంధించి ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉండాలి, రైతు అన్నోడు నా కులపోడే ఉండాలని మాట్లాడినావు. ఇట్లాంటి చౌకబారు మాట్లాడినావు. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి, లేకపోతే అణగారిన వర్గాల గురించి మాట్లాడిన సోయి నీకు లేదు, మాట్లాడిన అనుభవం నీకు లేదు. నువ్వు పెద్ద సంస్కరణవాది లెక్క నువ్వు ఒక సంసార లెక్క ఫిబ్రవరి 4వ తారీఖును సామాజిక న్యాయ దినంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికో మేలు చేసింది అనే విధంగా నిన్నటి రోజును పరిగణించాలన్నాం. నేనైతే అంటా ఉన్న సామాజిక అన్యాయమైన దినం నిన్నటి రోజు అయితే సామాజికంగా అవగాహన లేని దినం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, సహచర మంత్రివర్గానికి అవగాహన రాహిత్య దినంగా పరిగణించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే
తలకాయ ఉన్నోడు ఎవడన్నా సమగ్ర సర్వేలో పాల్గొంటారానన్నావు. నువ్వు చేయాల్సింది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలైన బీసీలు కులాల వారీగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, వారికి సంబంధించిన రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు ఎన్నికల సభలో చెప్పినావు 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసి చూపిస్తామన్నావు. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు సర్వే చేయనీకే ఏడాది పట్టింది. మరి ఇచ్చిన ఉద్యోగాల సంగతి ఏంది, మరి ఇవ్వాల్సిన ఉద్యోగాల సంగతి ఏంది? అట్లాగే ఇలా స్థానిక సంస్థలు కూడా గ్రామ పంచాయతీలకు కాల పరిమితి ముగిసి చాలా రోజులైంది. అట్లాగే మండల పరిషత్ జిల్లా పరిషత్లకు కూడా 6 నెలలు దాటింది. స్థానిక సంస్థలకు ఇలా మున్సిపాలిటీలు కూడా గడువు తీరింది, వాటి కాల పరిమితి కూడా ముగిసింది. మరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసే ఈ సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా నువ్వు ఇలా ఈ కులగణన పేరు మీద సంవత్సరం పాటు కాలయాపన చేసి నువ్వు చేసింది ఏంటంటే తప్పుల దడకగా రిపోర్టును చూపెట్టడం జరిగింది. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలను ఒకే రోజులో సేకరించిన వివరాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టి ఇలా ఆనాడు సేకరించిన వివరాల ప్రకారం బీసీల జనాభా 61% ఉంటే 10 ఏళ్లల్లో 10% తగ్గించి చూపెట్టినావు నువ్వు. ఇదొక కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. నీ భావజాలం అంతా కూడా భూస్వామ్య భావజాలం. నీ భావజాలం అంతా కూడా అదేంటంటే అణచివేసే ఒక దౌర్జన్యపూరిత భావజాలం. ఇది నేను ఒక బీసీలను అనగదొక్కే కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ రిజర్వేషన్ అట్లాగే వారి వర్గీకరణ గురించి 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాల్లో నీళ్లు నిధులే కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర సాధన ధ్యేయంగా కేసీఆర్ గారు ఉద్యమ బాట బట్టి మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని నేతగా ఇలా ఈ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ జాతిపితగా తెలంగాణ బాపుగా ఈ ప్రజలందరూ కూడా ఇలా ప్రతి ఇంట ఫోటో పెట్టుకొని కొలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మొన్న గూడెం మైపారెడ్డి కావచ్చు, నిన్న దానం నాగేందర్ కావచ్చు, బరాబర్ కేసీఆర్ గారి ఫోటోలు మా ఇళ్ళల్లో ఉంటాయి, మా గుండెల్లో ఉంటాయని చెప్పేసి ఇలా నీ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ బాపు కేసీఆర్ గారు. ఇలా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకొని రోజు కూడా నీ మీద పాటలు కట్టారు. 3 రంగులు కాదు, నువ్వు ఊసర వెళ్ళి లెక్క నువ్వు మార్చిన 30 పార్టీలు మార్చిన 30 రంగులు మార్చిన వ్యక్తిగా ప్రతి ఆడబిడ్డ, ప్రతి విద్యార్థి, ప్రతి మేధావి కూడా ఇలా నీ మీద పాటలు బట్టి కైగట్టి పాడుకుంటా ఉన్నారు. ఎంత గొప్ప పాటలు అంటే ఇక మరి మీడియా పరంగా ఆ పాటలు వినిపించరాదు. ఇలా అన్ని సోషల్ మీడియాలలో కూడా మారిమోగిపోతూ ఉన్నాయి నీ మీద పాటలు. అవి విని నువ్వు కనీసం ఇక నుంచి అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీలు, దొంగ హామీలు 420 హామీలు 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి. లేకపోతే నువ్వు ఇచ్చిన 420 కూడా రేవంత్ రెడ్డిని కూడా చూసి సిగ్గుపడుతుంది. ఎందుకంటే అందులో 420 అంటే ఏదన్నా అనుకోకుండా నెంబర్ వస్తే అరే 420 నెంబర్ వచ్చిందని చెప్పేసి బాధపెట్టాడు. ఇలా ఆ 420 కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి. ఏమో నాకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుందో, ఈ రేవంత్ రెడ్డి 420 జయంగా నాకే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ 420 అనే సంఖ్య కూడా సిగ్గుపడే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. పోతే మాదిగ రిజర్వేషన్ మీద కూడా అసెంబ్లీలో ఏదో నువ్వు బిల్లు పాస్ చేసినావు. ఇంతకుముందు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు. ఇలా గౌరవ మందకృష్ణ మాదిగ గారు నిజంగా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే సాధించి ఈ ప్రజలకు అందించినరో ఇలా మాదిగ రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వాలతో పోరాడి ఇలా మాదిగ మరియు వారి ఉపకులాల
జాతి ఉద్ధరణ కోసం, వాళ్ళకు కావలసిన వర్గీకరణ కోసం పోరాడి ఇలా సుప్రీంకోర్టులో కేసేసి అవి అమలయ్యేదాకా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కొట్లాడి వాళ్ళలో స్ఫూర్తి నింపిన గొప్ప నేత, మానవతావాది మందకృష్ణ మాదిగ గారు. అట్లాంటి వ్యక్తి పేరెత్తకుండా అసెంబ్లీలో నువ్వేదో ఉద్ధరించినావు. ఇలా 2025 ఫిబ్రవరి 4న నువ్వు వచ్చి ఆ అసెంబ్లీలో ఒక 2 కాయిదాలను ప్రవేశపెట్టేదాకా మాదిగలకు అప్పటి వరకు మాదిగల కోసం మాట్లాడిన మనిషి లేడని, మాదిగల కోసం కొట్లాడిన, వర్గీకరణ కోసం కొట్లాడిన వ్యక్తే లేడన్నట్టుగా నువ్వు పోజులిచ్చి ఇక ఆ తీర్మానాన్ని నేను ఢిల్లీకి పంపుతున్నా అని చెప్పేసి చేతులు దులుపుకొని సప్పట్లు కొట్టించుకొని పెద్ద దండ, నువ్వు మోయలేని దండ, నువ్వు 3 ఫీట్లు అయితే 6 ఫీట్ల దండ వేసుకొని బయటకు పోయినావు. నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కూడా మాదిగ వర్గీకరణ కోసం, వారి ఉపకులాల అభ్యుదయమే వారి అభివృద్ధి ధ్యేయంగా నీ ప్రభుత్వం పనిచేస్తుందనంటే నువ్వు ఎన్నికలలో ఇచ్చిన హామీని, మరి ఆ మాదిగ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తానన్నావు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అనేక ఉద్యోగాలు నింపినావు. దాదాపు 30-35 వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. మరి ఆ వర్గీకరణ ప్రకారం నీ ఉద్యోగాలు ఎస్సీ మరియు వారి మాదిగ ఉపకులాల కోసం ఎస్సీ వర్గీకరణ ప్రకారం నువ్వు ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఇప్పటి నుంచి కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు కేసీఆర్ గారు, నిన్న కేటీ రామారావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విన్నారు. మేము ఆనాడు నిబద్ధతతోని న్యాయంగా మాదిగ వర్గీకరణ అనే అంశానికి మద్దతు ఇచ్చి 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆనాటి తీర్మానం ప్రతిని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారు ఆ తీర్మాన ప్రతిని ఢిల్లీ తీసుకెళ్లి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి అందించి మాదిగ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి స్వయంగా కోరిన గొప్ప మానవతావాది కె చంద్రశేఖరరావు గారు. మరి నువ్వు దానికి తీర్మానం ఒక కాపీ ఇచ్చి ఇవి నేను సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నా, అది అమలైన దాకా చూస్తామని చెప్పేసి చేతులు దుట్టుకొని పోయి ఇంకా దానికి ఏదో ఈ ఫిబ్రవరి 4వ తారీఖు సామాజిక న్యాయంగా దినంగా పరిగణించాలని చెప్పేసి నువ్వు అంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు. నిన్న ఒక బఫూన్ లాగా చూస్తూ ఉన్నారు, నిన్న ఒక ముఖ్యమంత్రి లాగా చూస్తలేరు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మన జగ్గారెడ్డి, అంతకుముందు ఇంకో ఆయనే, అంతకుముందు ఇంకో ఆయనే, అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడనేది కూడా తెలియలేకుండా ఉన్నది నీ పరిస్థితి. కాబట్టి ఒక్కటే, భారత రాష్ట్ర సమితి పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. స్థానిక స్వపరిపాలన సాధించాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థలలో 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి. తప్పకుండా బీసీ జనాభాకు నష్టం కాకుండా ఆ రిజర్వేషన్ అమలు చేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, హైకోర్టు సుప్రీంకోర్టులను ముందు పెట్టకుండా న్యాయపరంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షాన. అట్లాగే మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో, మాదిగ మరియు వారికి ఉపకులాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థలే కాదు, అట్లాగే విద్యా ఉద్యోగాలలో కూడా ఆ రిజర్వేషన్ను అమలు చేయాలి. కానీ చిత్తశుద్ధితో అమలు చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలను నిలబెట్టుకుంటేనే ఆ 420 కూడా కానీ అంటే నాకున్న పేరును ఈ రేవంత్ రెడ్డికి పెట్టద్దని అనుకుంటుంది ఆ 420, లేకపోతే ఆ పేరు నీకు శాశ్వతంగా ఉండబోతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ 2 అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రెండవది మాదిగ వర్గీకరణ. తెలంగాణ శాసనసభలో సామాజిక న్యాయం అని చెప్పి ఒక ఎజెండాతో బీసీ కులగణన రిపోర్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. మొన్నటి రోజున బీపీ ఉపసంఘం చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా ప్రకటనలు ఏవైతే ఇచ్చిందో దాన్నే నిన్న అసెంబ్లీలో రిపీట్ చేయడం తప్పి అసెంబ్లీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ఏది చర్చ జరగలేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సమగ్ర కులగణను విమర్శించడమే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. కాకపోతే ఈ బీసీ కులగణన జరిగింది కూడా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి 42% బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఉద్దేశించిన దాన్ని నిన్న ఆ లక్ష్యం దిశగా ప్రయత్నాలు జరగలేదనేది
సుస్పష్టం. ఎందుకంటే బీసీ సంఘాలు కానీ ఇతర సంఘాలే కానీ బీసీలను 25 లక్షల మందిని తక్కువ చేసి చూపించడం ఒకటే అయితే, రెండోది పంచాయతీరాజ్ ఎన్నికలను పెండింగ్ పెట్టింది. ఇంకొకటి ఏంటంటే ఆనాడు రాజ్యాంగ సవరణ 73-74 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల పదవీకాలం పూర్తి కాకముందుకే ఎన్నికలు జరిపి పదవీకాలం పూర్తి అయిన వెంటనే ప్రజాసేవకు ప్రజాప్రతినిధులను ఎంపిక చేయాల్సిన బాధ్యత. మరి ప్రతిసారి కాంగ్రెస్ గాంధీల ముచ్చట మాట్లాడే రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో లేడు కాబట్టి ఆయనకు ఆ విషయం తెలియదు. మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగ సవరణ 73-74 ప్రకారంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి, ఎప్పుడు కూడా కుర్చీ ఖాళీ ఉంచకూడదన్న నియమాన్ని కూడా తుంగలో తక్కి ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఊసేలేదు. ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ మిగతా అవసరాలు కానీ మంచినీళ్ళ గురించి కానీ ఎవడు పట్టించుకునే నాదులు లేక పల్లెలు సంవత్సరమైంది. అదే మాదిరిగా 7 మాసాల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకుండా ఇవి ఈ మధ్యనే మున్సిపల్ పదవీ కాలం కూడా పూర్తయింది. మరి ఈ ఎన్నికలను కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు జరిపే ప్రతిపాదన ప్రకటన ఏది లేకపోవడం బీసీ వర్గాలలో పూర్తిగా నిరాశ నిస్పృహలు నింపింది. ఇప్పటికైనా వారి మంత్రివర్గం కానీ మరేదైనా చేసుకొని స్థానిక సంస్థలు నిర్వహిస్తూ 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఉండాలి. ముందుగా ప్రతిపక్షాలను సాటిస్ఫై చేయడం కాదు, రేవంత్ రెడ్డి గారు మీ పక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యేలను బీసీ సంఘాలను అందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. జై తెలంగాణ.